రాష్ట్రపతి పరిశీలనలో బీసీ బిల్లులట, పార్లమెంట్లో కేంద్ర కీలక ప్రకటనట, 42% రిజర్వేషన్లపై ఎంపీ ఈటల ప్రశ్నట, సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి బిఎల్ వర్మట. రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి 2 బిల్లులను కేంద్రం ఆమోదం కోసం పంపించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. తాజాగా బీసీ బిల్లుల స్టేటస్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు గాను రాష్ట్రపతి పరిశీలనలో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇచ్చారట. ఇకనైనా కనీసం దాని మీద ఒక సమాధానం ఎక్స్పెక్ట్ అయింది. ఆ పార్లమెంట్ సెషన్స్లో కనీసం ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది. అసలు వాళ్ళ దృష్టికి వెళ్ళినయ్యా, వీళ్ళ రాసిన లేఖలు అసలు వాళ్ళు చదివిర్రా లేదా అనేది తెలియలేదు ఇప్పటిదాకా. ఆ డైనమాలో ఉండి ఇక ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు బీసీలు. కానీ ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది. కనీసం అది పరిశీలనలో ఉన్నాయి. సో త్వరలో అమలు చేసే పరిస్థితి ఉంటుందనేది వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అమలు ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళు కూడా సమగ్ర కుల సర్వే అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు యావత్ ఈ భారతదేశం మొత్తంలో ఒకేసారి ఈ కులగణన సర్వే జరగబోతుంది. ఇది జరిగిన అనంతరం నియోజకవర్గ ప్రక్షాళన కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 42% రిజర్వేషన్ ఏదైతే చట్టబద్ధంగా అడుగుతున్నారో బీసీలు, అదైతే ఇప్పట్లో వచ్చే పరిస్థితి కాదది. ఇంకా టైం పట్టే పరిస్థితి. సో ఈ పరిశీలనలో ఉన్నది ఇమీడియట్గా తెలంగాణలో అమలు చేస్తారంటే జరగని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు కులగణన సర్వే లెక్కలు చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కులగణన సర్వే లెక్కల్ని దాస్తూ ఉన్నారు. పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఏ కులానికి ఎంత పర్సెంటేజ్ ఉందనేది వీళ్ళ లెక్కల్లో ఏం తేలింది, అది కరెక్టా లేదా అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఒక సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా సర్వే లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అది పబ్లిక్ డొమైన్లో పెట్టట్లే. మొదట్లో ఒకసారి పెట్టిర్రు, మళ్ళీ తీసిర్రు. అది ఒకసారి 56% అంటారు, ఒకసారి లేదు మీరు 50% ఉన్నారంటారు. ఇక రకరకాల విమర్శలు, రకరకాల ఆన్సర్లు వస్తూ ఉన్నాయి అధికార పార్టీ నుంచి. సో ఈ క్రమంలో బీసీలకు కూడా డౌట్ ఉంది. ఇప్పుడు మా పర్సంటేజ్ ఇంకా పెరగాలి కదా, తరుగుతూ ఉందేంటి అనే కాడికి డౌట్లు ఉన్నాయి. మేము 60% మించున్నామనే ఆలోచన కూడా బీసీలు లేవనెత్తుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా కులగణన సర్వే మీరు ఏం చేశారు? మీరే అంటూ ఉన్నారు ఇంకా సిటీలో చాలామంది కులగణన సర్వేలో పాల్గొనలేదని. మరి పాల్గొనకుండా మీరు ఎట్లా డిసైడ్ చేశారు 56% అని? ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కుటుంబమే పాల్గొనలేదన్నారు. మరి ఎట్లా డిసైడ్ చేశారు మీరు? ఈ కులగణన సర్వే లెక్కలు ఎట్లా డిసైడ్ చేశారు? పూర్తి కాకుండానే ఎవరు అందరూ కూడా పాల్గొనుకోకుండానే ఇంకా చాలామంది మిగిలిపోయిన పరిస్థితి, పాల్గొనలేదు ఇంకా చాలామంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎట్లా నిర్ధారించారు బీసీలు 56% ఉన్నారనేది? కాబట్టి ఇవన్నిటి కూడా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్లారిఫై కావాలంటే పబ్లిక్ డొమైన్లో ఏదైతే కులగణన సర్వే చేసిర్రో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆ కులగణన సర్వే లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టి వాటిని చూపించగలిగితేనే దాని మీద ఏమన్నా స్పష్టత వస్తుంది. లేకపోతే అది ఇంకా పరిశీలనలోనే కనపడుతుంది. ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు ఇంకా రాను వచ్చేసరికి.